ఫ్రెండ్స్ ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ సెన్సెక్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. బట్ ఇక్కడ నుంచి మన మార్కెట్స్ పెరగాల లేదంటే ఫర్దర్గా ఫాల్ అవ్వాలా అని డిసైడ్ చేసే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఈరోజు జరగబోతుంది. సో ఆ మీటింగ్ ఏంటి, దానికోసం తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఈ షార్ట్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమున్నా సరే ఈ ఛానల్లో మనము రెగ్యులర్గా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఫ్రెండ్స్ ఈరోజు 11:30కి యూఎస్కి సంబంధించిన ఫెడ్ మీటింగ్ అయితే జరగబోతుంది. FOMC ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ అనమాట. సో ఈ మీటింగ్లో ఏం జరగబోతుంది అంటే ఇంట్రెస్ట్ రేట్స్కి సంబంధించి ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి లోన్స్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇంత ఇంట్రెస్ట్ అని చెప్తారు కదా. సో ఆ ఇంట్రెస్ట్ రేట్స్లో ఏమైనా చేంజెస్ ఉండాలా లేదా అని డిసైడ్ చేయబోయే ఇంపార్టెంట్ మీటింగ్ అనమాట ఇది. సో ఈ మీటింగ్ నుంచి పాజిటివ్ అప్డేట్స్ వస్తే మన మార్కెట్స్ ఇక్కడ నుంచి పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెగిటివ్ అప్డేట్స్ వస్తే మార్కెట్స్ ఫర్దర్గా ఫాలో అవడానికి అవకాశాలు చాలా ఎక్కువైతే ఉంటాయి. సో ఈ అప్డేట్ ఎప్పుడు వస్తుందంటే 11:30కి ఫెడ్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వస్తుంది. ప్రస్తుతం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఎకానమీ స్టిల్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో దీని వలన మేబీ ఎలాంటి చేంజెస్ ఉండకపోవచ్చు, ఇంకా వెయిట్ చేద్దామని ఒక అప్డేట్ రావచ్చు అని చెప్పి అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది. బట్ ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇది పక్కన పెడితే 12కి రాబోయే అప్డేట్ చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే ఫెడ్ చైర్మన్ అయిన పావెల్ గారి స్పీచ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. తన ఇచ్చిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన మార్కెట్ డైరెక్షన్ అయితే డిసైడ్ చేయబోతున్నాయి. తను పాజిటివ్ గా మాట్లాడితే మన మార్కెట్స్ అనేవి డెఫినెట్లీ పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. లేదు నెగిటివ్ గా మాట్లాడి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది లైక్ వైజ్ కొంచెం దీనిగా మాట్లాడితే మాత్రం అది మన మార్కెట్స్ పైన ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో మీరు ట్రేడర్స్ అయినా ఇన్వెస్టర్స్ అయినా ఎవరైనా సరే ఈరోజు 11:30కి జరగబోయే ఈ ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి. సో ఈ మీటింగ్ ఫర్దర్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ డైరెక్షన్ అయితే డిసైడ్ చేస్తుంది అని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ షార్ట్ని లైక్ చేయండి.